నమస్తే అండి, నేను మయూరి. వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ హోమ్. ఇది చాలా ఓల్డ్ వీడియో అండి. మేము శ్రీశైలం దర్శనం చేసినప్పుడు రిటర్న్లో త్రిపురాంతకాన్ని దర్శించాము. అప్పటి వీడియో. దూరంగా కొండ మీద కనపడుతున్నారే, అక్కడే స్వామివారు ఉంటారండి. స్వామివారి పేరు త్రిపురాంతకేశ్వరుడు. స్వామివారు మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ మనం అమ్మవారిని దర్శించవచ్చండి. అమ్మవారు కొండ కింద నూతిలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరీదేవి. మార్కాపూర్ నుండి 42 కిలోమీటర్స్ ఉంటుందండి త్రిపురాంతకం. 16వ శతాబ్దం నాటి పురాతన దేవాలయం. పురాణాల ప్రకారం పరమశివుడు త్రిపురాలను ఏలే త్రిపురాసురులను ఇక్కడే అంతం చేశారు. అందుకనే ఈ ఊరికి త్రిపురాంతకం అని పేరు వచ్చింది నమ్ముతారు. బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం కొండ కింద చెరువు మధ్యలో ఉంటుందండి. అమ్మవారు స్వయంభూ ఆదిపరాశక్తి యొక్క మొదటి అవతారం. మనకి ఇక్కడ అమ్మవారు చిన్న అమ్మాయి రూపంలో దర్శనమిస్తారు. త్రిపురాసురులను నాశనం చేయడంలో ఆమె పరమశివునికి సహాయం చేసిందని నమ్ముతారు. అమ్మవారిని దర్శించడానికి ఇలా స్టెప్స్ దిగి మనం కింద గర్భగుడి దగ్గరికి వెళ్తాం కదండి. ఈ గర్భగుడి దగ్గర దిగే స్టెప్సే కాకుండా లోపల గర్భాలయంలో అమ్మవారిని దర్శించేటప్పుడు కిందికి దిగి వెళ్ళాలి. అమ్మవారు చాలా లోతుగా బావిలో నడబావిలో మనకి దర్శనమిస్తారు. ఇలా ఆలయం బయట కదంబ వృక్షం ఉందండి. కాశీలో ఉండే కదంబ వృక్షం మళ్ళీ ఇక్కడే మనకు దర్శనమిస్తుంది. అలాగే మీరు ఎల్లో కలర్లో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, అది ఒక రాతి పాత్ర. పూర్వం అమ్మవారికి జంతు బలి ఇచ్చేవారండి. అలా బలి ఇచ్చిన తర్వాత వచ్చే జంతువుల రక్తాన్ని ఆ రాతి పాత్రలో పోస్తే అది తగ్గిపోయేదని చెప్పారు. కానీ ఇప్పుడు జంతు బలులు జరగట్లేదండి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినప్పటి నుండి ఇక్కడ ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతుంటుంది. ఈ క్షేత్రం పరమ పవిత్రమైన శైవ శక్తి కాపాలికా సాంప్రదాయాల సమాహారం. పురాతన కాలంలో అనేక మంది ఋషులు సాధువులు ఇక్కడ తపస్సు చేసి మంత్ర తాంత్రిక విద్యను అలాగే సిద్ధ యోగాలను కూడా అభ్యసించారు. ఇది అమ్మవారి ఉత్సవ విగ్రహం. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు కదండి. అలాగే అమ్మవారికి నిత్యం జరిగే పూజా వివరాలు ఇక్కడ ఉన్నాయి. కుంకుమార్చన 500 రూపీస్ అండి. దర్శనం 10 రూపీసే ఉంటుంది. క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. వెనక వైపున ఒక పలక రూపంలో నల్ల రాతి కనపడుతుందండి. అదే అమ్మవారి స్వయంభూ. ఆ ముందు మనకి అమ్మవారిని బాల త్రిపుర సుందరీదేవి బాలావతారంలో మనకు దర్శనమిస్తారు. అది కార్తీక మాసం కావడం చేత మేము బయటకు వచ్చి ఇలా దీపాలు వెలిగించాము. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకి చిన్నమస్తాదేవి దర్శనమిస్తారండి, చండీముండి సమేతంగా. అలాగే అటువైపు ఉన్న గోడ మొత్తము ఇలా వీరుల విగ్రహాలతో ఉంటుంది. వారు ఏదో ఒక ఆయుధాన్ని చేత పట్టుకొని మనకి దర్శనమిస్తారండి. అలాగే వారు ఏదో యుద్ధం చేస్తున్నట్టు, దానిలో వారికి గాయాలైనట్టు కూడా మనకి ఈ విగ్రహాలు చెప్తూ ఉంటాయి. ఈ స్థల పురాణానికి ఈ విగ్రహాలు కూడా ఒక రకంగా సాక్ష్యంగా ఉన్నాయండి. అదే యుద్ధంలో పాల్గొనడానికి అమ్మవారితో పాటు ఈ వీరులు సహాయం చేశారు. నేను చెప్పాను కదండి, రాతి పాత్ర ఇదేనండి. దీనిలో పోసిన రక్తము ఇంకిపోయేదని చెప్తారు. ఇప్పుడు ఎలాంటి బలులు జరగట్లేదు. శ్రీచక్రం ప్రతిష్ఠించక ముందు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేవారండి. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించక ముందు అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చేవారు. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి ఘాట్ రోడ్లో కొండ మీదకి వెళ్తున్నామండి. ఇక్కడ స్థల పురాణం కూడా రాసి ఉంది. ఇది శ్రీశైలానికి తూర్పు ముఖంగా ఉందండి. 4 వైపులా గోపురాలు కలిగి లోపల స్వామికి ఇరువైపులా ద్వారపాలకులైన భద్రుడు వీరభద్రుడితో గర్భగుడిలో స్వామివారు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. అలాగే ఆలయంలోని అభిషేకాలకి అర్చనలకి ఏకరుద్రాభిషేకానికి అన్ని పూజలు జరుగుతుంటాయండి. టికెట్స్ ఇక్కడ తీసుకోవచ్చు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయ ప్రాంగణం చాలా అద్భుతంగా విశాలంగా ఉంటుంది. అమ్మవారు త్రిశూలం డమరుకం ధరించి చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గృహ ఉందండి. ఇక్కడ నుండి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉంది. చూశారు కదా, శ్రీశైల బిల మార్గము అని రాసి ఉందండి. ఈ ఆలయం చుట్టూ మనకెన్నో శిలాశాసనాలు కనపడతాయండి. 16వ శతాబ్దం నాటి చాలా మంది రాజులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు.
ఇక్కడి నుండి శ్రీశైలానికి ఉన్న స్వరంగ మార్గం ఇది. పూర్వం ఋషులు ఈ మార్గం గుండా శ్రీశైలానికి వెళ్ళేవారని చెప్తారు. పక్కనే ఒక చెరువు ఉంది, అందులో బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఉంది. ఆలయాన్ని ఇప్పుడే మనం దర్శించి వచ్చాం కదండి. మనం ఇప్పుడు చూస్తున్న మండపంలోనే మనకి గణపతి దర్శనం ఇస్తారండి. విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. అలాగే పక్కనే శివలింగం ఉందండి. స్వామివారి దర్శనం చేస్తూ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మనం పంచారామ క్షేత్రాల గురించి చెప్పుకునేటప్పుడు తారకాసురుణ్ణి కుమారస్వామి సంహరించారని చెప్పుకున్నాం కదండి. తారకాసురుని 3 కుమారులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మాకు మరణమే ఉండకూడదని వరము అడిగారు. అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా వారు గగన మార్గాన ప్రయాణించే సకల సౌకర్యాలుండే 3 నగరాలను కోరుకుంటారు. దానికి బ్రహ్మ వారి కోరికను తీరుస్తూ ఆ 3 నగరాలను విడివిడిగా ఉన్నంతకాలం మీకు తిరుగులేదు, కానీ అవి ఒకటిగా చేరితే మీరు బలహీనులవుతారు, మిమ్మల్ని సంహరించవచ్చు అప్పుడు అని చెప్తారు. దాంతో త్రిపురాసురులు రెచ్చిపోయి ముల్లోకాలను గడగడలాడించారు. దాంతో దేవతలు బ్రహ్మకు మొరపెట్టుకోగా బ్రహ్మదేవుడు వారిని వెంట పెట్టుకుని శివుని వద్దకు వస్తారు. శరణు కోరిన వారిని కాపాడడానికి ఆ పరమశివుడు 3 నగరాలు ఒక దగ్గరికి చేరిన సమయం చూసి బాణంతో ఒకేసారి 3ని సంహరిస్తారు. తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమశివుడు త్రిపురాంతకేశ్వరునిగా లింగ రూపంలో ఈ క్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం. ఇంకొక గోపురంలో నుంచి ఇలా వెళ్తే మనకి ఇక్కడ మండపం ఉండి ఇలా ఉందండి. ఇదంతా చెరువు. ఈ చెరువులోనే అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు. గుడి అంతా చాలా పాతగా పురాతనమైనదిగా తెలుస్తుందండి. ఇది శ్రీశైలం దేవస్థానం వారు ఈ గుడి పోషణను చూస్తున్నారు. ఆలయం కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే అన్నదానం జరుగుతుందండి. ఇక్కడే భోంచేసి మేము ఇంకా బయలుదేరాము. ఇది 3 years బ్యాక్ వీడియో అండి. నా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చూడండి. పంచారామ క్షేత్రాల గురించి అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి కూడా మంచి వీడియోస్ ఉన్నాయి. చాలా పురాతనమైన ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రాల గురించి డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి.